ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో పలికిన 4వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేశెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదు అని అర్థము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు చీకటి కమ్మి ఉన్నది. యెషయా గ్రంథము 60 అధ్యాయం 2వ వచనములో చూస్తే, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, సూర్య చంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయినని వాక్యము ప్రవచనము తెలియజేస్తూ ఉన్నది. ఆయన శిలువ ఉగ్రతను భరిస్తూ ఉన్నాడు. గాఢాంధకారము ఆ ప్రాంతాన్ని కమ్ముకొని ఉన్నది. సైనికులు ఆయనను క్రూరముగా హింసించుతూ ఉన్నారు. తలపై ముళ్ళ కిరీటం ధరింపజేశారు, వీపుపై పిడిగుద్దులు గుద్దారు, కొరడా దెబ్బలతో ఆయన వీపును దున్నారు, ముఖముపై ఉమ్మి వేశారు, వెంట్రుకలను లాగారు, వస్త్రాలను తీసివేసి అవమానము చేశారు, కాళ్ళలో చేతులలో మేకులు కొట్టి గాయపరిచారు, దుర్భాషలాడారు, దూషించారు. నేరస్తులు సైతం ఆయనను చూసి అపహసించారు. అయినా కూడా ప్రభువు నోరు విప్పలేదు, వాటన్నిటిని మౌనంగా భరించాడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అంటూ ఉన్నాడు. ఈ మాటలు తీవ్రమైన వేదనను వ్యక్తపరిచే మాటలు. చెయ్యి విడవడము ఒక విషాదకరమైనటువంటి మాట. తండ్రి కుమారుని విడుచుటకు కుమారుడు చేసిన పాపం ఏమిటి? ఇది విడవవలసిన గడియ కాదు, హత్తుకొని ఉండాల్సినటువంటి గడియ. మరి విడిచిపెట్టడానికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, దేవునికి మానవునికి అడ్డముగా వచ్చినటువంటి మన పాపములే. దేవునికిని మానవ కోటికిని మధ్యవర్తి అయిన క్రీస్తు మీద అవి పడి ఉన్నాయి. దేవునితో సంబంధము తెగిపోయింది. మన నిమిత్తము తన ముఖాన్ని మరుగు చేసుకున్నాడు. శరీర వేదన మనోవేదన ఈయన భరించగలడు గాని ఈ ఎడబాటును మాత్రం ఆయన భరించలేడు. అయితే పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. మన నిమిత్తము కుమారుడు ఈ ఎడబాటును సహించాడు. విమోచన కార్యం యొక్క రహస్యము ఇక్కడ మనము గుర్తించగలము. మిట్ట మధ్యాహ్నం తీక్షణమైన ఎండలో వధించబడిన గొర్రెగా, త్రాగ నీళ్లు లేక కాల్చబడిన రొట్టెగా మన నిమిత్తమై శాపగ్రహి అయ్యాడు. తండ్రి కుమారుని చేతిని కొంతసేపు విడిచిపెట్టాడు. ఆయన చేయి విడిచినందుకే మనకు ధన్యత. అది మన రక్షణకు పునాది. మరి ఎన్నడూనూ దేవుని ఎడబాయకుండేటట్లు దేవుడు తన సొంత కుమారుని ఎడబాశాడు. అయితే శిలువలో వేసినటువంటి కేక ప్రవచనాసారమైనది. ఈ వేదనకరమైన కేకలో ఆయన తండ్రి ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాడు. మన పాపాన్ని బట్టి దేవుడు ఆయనను వదిలిపెట్టినా ఆయన మాత్రము గట్టిగానే దేవుని హత్తుకొని ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ గాఢాంధకార సమయంలో కూడా ఆయనపై ఆధారపడడం ద్వారా విశ్వాసము విజయధ్వని చేసింది. ఇది ఒక మరణ కేక. నీ పాపము మరణం నుండి నువ్వు రక్షింపబడుదువుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.